హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము జర్మనీ నుండి వచ్చేస్తున్నాం కదా అని చెప్పేసి మా ఇంటికి ముందు రోజు ఎవరెవరు వచ్చారు, మేము ఎలా స్పెండ్ చేసాము, ఇంకా ఏ వంటకాలు చేసాము, మాకు ఫ్రెండ్స్ ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఈ లాంగ్ వీడియోలో ఉన్నాయి. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఫస్ట్ కార బూందీ ఎలా చేయాలో చూద్దామా? బూందీ అండి ఇలా పూసగా రావాలి అంటే, చూస్తున్నారా ఎలా పూసగా వచ్చిందో? ఇలా పూసగా నీట్గా రావాలి అంటే ఒక కప్పు శనగపిండికి ఒక స్పూను బియ్యపిండి తీసుకోండి. ఒక స్పూన్ బియ్యపిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసేసి కలిపేయండి. మనకి దోశ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా అన్నట్టు అలా కలుపుకొని మనకి ఈ చిల్లుల గంటలో వేస్తే అలా దిగిపోవాలన్నమాట. అలా చేస్తే ఇట్లా నీట్గా పూసగా వస్తాయి. ఇంకా దీనికి టిప్ ఏంటంటే ఆయిల్ బాగా కాగాలండి. మనకి వాయికి గ్యాప్ కూడా ఇవ్వాలి. గ్యాప్ కూడా ఆయిల్ బాగా వేడయ్యేదాకా ఉంచేసి అప్పుడు మళ్ళీ ఒక రౌండ్ వేసామనుకోండి, ఇలా నీట్గా అంటుకోకుండా పూసగా వస్తాయన్నమాట. చూడండి, ఇలా వేయగానే వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా, చుక్కలుగా బూందీ వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళలేదు అనుకున్నప్పుడు మనం కొంచెం గంటతో ఇలా అంటే సరిపోతుంది. ఇలా లైట్గా అంటే, ఇలా లైట్గా అన్నప్పుడు ముద్ద కాకుండా ఉండాలి అంటే మనకి అది బాగా వేడిగా ఉండాలన్నమాట ఆయిల్. ఇంకా కళాయి ఫిల్ అయింది అనుకున్నప్పుడు ఆపేసేయండి, లేకపోతే మళ్ళీ ముద్ద అయిపోతుంది బూందీ అతుక్కొని. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేయండి, అప్పుడే ఇలాగ పూసలాగా విడిగిపోద్ది అనమాట. మన దోశ పిండి కన్నా కొంచెం చిక్కటి కన్సిస్టెన్సీ తీసుకుంటే చాలు. మనకి అదే బూందీ లడ్డు కనుక్కోండి, బూందీ లడ్డు అయితే కనుక బియ్యపిండి వేయక్కర్లేదు, ఓన్లీ శనగపిండితోనే మెత్తటి బూందీ తీసుకొని అప్పుడు లడ్డు చేసుకోవాలన్నమాట. ఈ గంట మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చానండి. స్వీట్ బూందీ కావాలి మమ్మీ, ఇక్కడ జర్మనీలో ఏమీ దొరకవండి మన ఐటమ్స్, ఇండియన్ స్టోర్లో ఉంటాయి కానీ మళ్ళీ అప్పుడు చేసినవు అవి ఎప్పుడు అని చెప్పేసి ప్రిఫరబుల్ కాదనమాట. అందుకని ఇంక ఇలా చిన్నగా చేసుకోవచ్చు అని చెప్పేసి మన బూందీ గంట తెమ్మంటే తెచ్చాను అనమాట. ఈరోజు విశేషం ఏంటంటే అందరం గ్యాదర్ అయ్యి చక్కగా కలిసిమెలిసి భోజనం చేస్తున్నామండి. ఏంటో తెలుసా, మేము వెళ్తున్నాం కదా ఇండియాకి, రేపే కదా, అందుకని చెప్పేసి రాత్రి లీలా వాళ్ళు మాకు గుర్తుగా ఉంటుంది ఆంటీ అని చెప్పేసి ఇవి తీసుకొచ్చారనమాట. ఇది ఆశ్లేష, యాక్చువల్గా తన పేరు ఆశ్లేష, మేమైతే ఆశ అనుకో. లీలా, పాపం లీలా అంటే అమ్మాయి అనుకోండి, లీలా మోహన్ అండి. లీలా మోహన్ వాళ్ళు ఈ జగ్గను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఆ ఫ్రిడ్జ్కి పెడితే రోజు కనబడుతూ ఉంటారు లీలా ఆశ్లేష దాంట్లో. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా, ఇది ఇక్కడ బీర్ ఫెస్టివల్ అని చాలా వరల్డ్ వైడ్ ఫెస్టివల్ అండి. ఆ ఫెస్టివల్కి దీనిలో తాగుతారు బీర్, ఇంత పెద్ద దాంట్లో. దీన్ని అక్టోబర్ ఫెస్ట్ అంటారండి. ఇదేమో ముంచెన్ అని చెప్పేసి మ్యూనిక్ని ముంచెన్ అంటారు. ఇది తీసుకొచ్చారనమాట. ఇది తీసుకొస్తే ఇక అన్నారు, ఆంటీ మరి వెళ్తున్నారు కదా రేపు అందరం కలిసి భోజనం చేద్దాము అని చెప్పంటే ఆశ ఉంది, నేను చికెన్ చేస్తాను అంది. సరే ఇలా చికెన్ ఫ్రై చేసింటాను, చాలా బాగుంది, ఇప్పుడు తింటున్నాము, చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేనేమో కీమా చేశాను, స్వీట్కి రెగ్యులర్గా కీమా చేస్తాను కదా, కీమా చేశాను అండ్ రసం పెట్టాను అనమాట. ఇంకా ఇలా అందరం కూర్చొని భోజనం అనమాట. ఇంకా స్వీట్ వాళ్ళు ఉంటారు కదా, 4 రోజులు తింటారులే అని చెప్పేసి చికెన్ చట్నీ కూడా చేశానండి, చికెన్ చట్నీ. ఇంకా ఇవి మా ఫుడ్ ఇవాళకి. టేస్టీ కదా, ఎమ్మీ కదా. పర్ఫార్మెన్స్ అసలు తెలుసా మమ్మీ, అటు నుంచి లైటింగ్ వస్తుంది కదా, లీలా శ్రీకాంత్ ఫుల్ మంచిగా పడుతున్నారు, అసలు బాగా పడుతున్నారు మీరిద్దరు. అది ఆశ్లేష కూడా వస్తుంది. అప్పుడు లీలా అన్నాడు, పెళ్ళిలో కూడా ఫోటోగ్రాఫర్ అన్నాడు, నీకు లైటింగ్ అక్కర్లేదు అంటే ఆశ కొరబోయింది, చూసారా?
స్వీటీ ఆశ తింటున్నప్పుడు వీడియో తీస్తుందని ఎలా పెట్టుకుందో చూసారా? భలే సరదాగా ఉంటారండి వాళ్ళు. వీళ్ళెవ్వరికీ కూడా పేరెంట్స్ దగ్గరలో లేరు, మన వాళ్ళ దగ్గర లేరు అని లేకుండా చక్కగా అందరు కలిసిమెలిసి మంచిగా టైంపాస్ చేస్తారు వీళ్ళు. ఆశా కన్నా మంచి లైటింగ్లో వైట్ గంటది సబ్స్క్రైబర్స్ పెంచిద్దంటే స్వీటీ. ఇక్కడ ఈయన షో కాదు అమ్మమ్మకు ఒక బయట చెప్పరా. మా అమ్మమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. వీళ్ళ జోకులు విన్నారా? అత్త మీద కూర్చున్నావా? మంచి పని చేసావు. అత్తకి నడువులు పోతాయిరా. ఇంకాసేపు కూర్చుంటే అత్తకి నడువులు పోతాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. బయలుదేరుతున్నాం కదండి. అయ్యో మా అశ్లేష, మా అమ్మాయి స్వీటీ ఇద్దరు సర్దే పనిలో ఉన్నారు ప్రస్తుతానికి. నేను అన్నీ తెచ్చి పెట్టాను, వాళ్ళే సర్దేస్తున్నారండి. ఇంకా రేపు ఆఫ్టర్నూన్ బయలుదేరుతాం అనమాట. ఎంతవరకు వచ్చిందమ్మా? అయిపోవచ్చిందా? ఫైనల్గా ఇట్లా సర్దామండి. ఇంకేమన్నా కొంచెం ఉంది, ఇంకా అదేమన్నా అటు ఇటుగా చూడాలన్నమాట. సర్దేశాం ఫైనల్గా. చాలా బాధగా ఉంది, వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలంటే కానీ తప్పట్లేదు. ఇక్కడ పెరుగేమో యోగట్ అండి. మనలాగా మీగడ పెరుగు ఉండదు కదా, మా అమ్మాయికి మీగడ పెరుగు తింటాం బాగా అలవాటు. సరే ఇంక పెరుగన్నవి తింటలేదు, నిమ్మకాయ ముక్కుంటే తింటాను మమ్మీ, తినబుద్ధి అవుతుంది కొంచెం అంటే సరే అని చెప్పేసి అక్కడ లావులో నిమ్మకాయలు ఉన్నాయి. అయినా కానీ అవి పచ్చడికి బాగున్నాయండి. చక్కగా నిరభ్యంతరంగా వాడితే నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంది పచ్చడి. ఇంకా ఆర్గానిక్ బెల్లంతో కొబ్బరి లడ్డు చేశానండి. ఇంకానేమో పాలు పోసి రవ్వ లడ్డు చేశాను. ఇవండి మా విశేషాలు. మీ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.